ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆదరిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్య గోదావరి అవుతుంది. చిన్నారి చిరునవ్వులో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి పలుకుల్లో పరమాత్ముని వేదం వినిపిస్తుంది. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకుని ఈ చిన్నారులు మన ముందుకు వస్తున్న అద్భుత కార్యక్రమమే బాలముకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న కళాకారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా వ్యవహరిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. అక్షరం పరబ్రహ్మ స్వరూపం. సంస్కృతిలో శ్లోకం అంటే కేవలం పదాల కలయిక కాదు, ఇది ఒక దివ్యమైన ప్రకంపన. చిన్నారి గొంతుకు నుంచి వెలువడే ఓంకార నాదం నుండి మన పురాణ శ్లోకాల వరకు ప్రతి అక్షరం మనసును పవిత్రం చేస్తుంది. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు జాష్వి. నేను అట్లాంటిస్ వరల్డ్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పాడబోయే శ్లోకం వచ్చి భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రస్తుతా తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రబలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తదపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. నిర్మాణమోహ జితసంగ దోషాః ఆధ్యాత్మనిత్యా వినిరుక్త కామాః. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చన్విమూఢాః పదమవ్యయం తత్. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. మనశ్శస్త్రాణి ఇంద్రియాణి ప్రకృతిస్థాని కష్యతి. శరీరై యదవాప్నోతి యస్యాప్యుత్క్రామతీశ్వరః. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్వం చక్షుః పశ్యనం చ రసనం గ్రాణమేవ చ. అధిష్టాయ మనిష్యాయం విషయానుపసేవతే. ధన్యవాదాలు. గురువు గారు, శ్లోక పఠనాన్ని విన్నాం కదా, మరి ఆ చిన్నారి గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలను చక్కగా పఠించి వినిపించినది.
గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అంటుంది శాస్త్రం. ఈ లోకంలో మనం మంచిగా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగడానికి అత్యంత ప్రధానమైనటువంటి ఆయుధం, ఉపాయం మన చేతిలో ఏదైనా ఉండాలి అని అంటే అది కేవలం భగవద్గీతే. ఇది గీతా మాహాత్మ్యకారుడు అంటూ ఉన్నాడు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అంటాడు ఆయన. అన్యై శాస్త్ర విస్తరై కోవా లాభ, ఏమున్నది లాభం? కేవలము ఒక్క గీత గనక మనకు కంఠత ఉన్నది అని అంటే జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా మనం ధైర్యంగా ముందుకు సాగగలము అంటారు. అటువంటి గీతను కంఠత చేసినటువంటి ఈ చిన్నారి జీవితంలో చక్కనైనటువంటి వృద్ధి పదంలో ముందుకు సాగాలి అని, గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఈ చిన్నారికి ఉండాలి అని మనసారా కోరుతుంది. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. రామాయణ భారత ఇతిహాసాలలో పురాణ పురుషులను మన కళ్ళ ముందు పుట్టారా అన్నట్లుగా అద్భుతంగా అభినయించడమే ఏకపాత్రాభినయం. మరి ఈనాటి ఏకపాత్రాభినయంలో ఈ చిన్నారి ప్రదర్శనను చూసి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు హరిణి విద్యాధరి. నేను ఈ రోజున ఏ పాత్రలో వచ్చానో మీరందరూ చూడగానే కనిపెట్టే ఉంటారు కదూ. నేను గోదా అమ్మవారి పాత్రలో మీ ముందుకు వచ్చాను. ఆహా, నాన్నగారు భగవంతుడి కోసం సిద్ధం చేసిన మాలను నేను ఒకసారి ధరించి పరీక్షిస్తాను. అమ్మా గోదా, అది భగవంతునికి సమర్పించవలసిన మాలమ్మ, నువ్వు ధరిస్తున్నావే. నాన్నగారు, నేను మాలను ధరించడం లేదు, భక్తితో పరీక్షిస్తున్నాను. శరణాగతి తత్వాన్ని మాలలో నింపుతున్నాను. అదేంటమ్మా అలా అంటావు? నాన్నగారు, మనందరి యొక్క జీవితాలు ప్రతీకాత్మకంగా ఉంటాయని మీరే చెప్పారు కదా. మీ పేరు విష్ణు చిత్తుడు అనగా ఎవరైతే వారి యొక్క చిత్తమును విష్ణు యందు సమర్పించారో వారు విష్ణు చిత్తుడు. నేను మీకు భగవంతుడి సేవ కోసం తులసిని సంగ్రహిస్తున్నప్పుడు తులసి వనంలో దొరికాను కదా. అంటే ఎవరి చిత్తమైతే భగవంతుడి యందు సమర్పించబడిందో వారు భగవంతుడి కైంకర్యం కొరకు చేసే సేవలో ఉండగలిగితే వారికి భక్తి అనే గోదా దొరుకుతుంది. గోదా అంటే గాం స్వర్గం దదాతి ఇది గోదా అంటే స్వర్గమునకు హేతుభూతమైన కారణమైన భక్తి అనే అర్థం. విష్ణుయందు చిత్తమును లగ్నం చేసిన వారికి భక్తి దొరుకుతుంది. వారు భగవంతుడికి ఇచ్చే ప్రతి ద్రవ్యాన్ని భక్తితోనే జోడించి ఇవ్వాలి కదా నాన్నగారు. భగవంతుడు కూడా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని అన్నారు కదా. అందుకే నేను మీరు భగవంతుడి కోసం సిద్ధం చేసిన మాలను భక్తితో పరిపూర్ణం చేస్తున్నాను. మీరే చూడండి, భగవంతుడైన రంగనాథుడు కూడా భక్తియుక్తమైన గోదాలంకృతమైన మాలనే ఇష్టపడతారు. ఈ గోదా తత్వాన్ని తెలుసుకున్న భక్తుడు తన సర్వస్వాన్ని భక్తితో భగవంతుడికి సమర్పించగలిగితే వారు ముక్తిని పొందగలుగుతారు. ఇదే కదా నాన్నగారు మన జీవితంలోని ప్రతీకాత్మక తత్వం. అందరికీ ధన్యవాదాలు. గురువుగారు, చక్కటి ఏకపాత్రాభినయాన్ని చూసి ఆనందించాం కదా. మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో గోదా అమ్మవారి యొక్క తత్వాన్ని ఎంతో చక్కగా వ్యక్తపరిచేటువంటి పాత్రలో చాలా చక్కనైనటువంటి భావాన్ని ప్రకటించారు. మన పురాణ ఇతిహాసాలలో ప్రతి ఒక్క పాత్రలోనూ కూడా ఒక ప్రతీకాత్మకమైనటువంటి తత్వం దాగి ఉంటుంది. వారి వారి యొక్క జీవితాలు బయటికి ఒకలా కనపడితే లోపల అంతరార్థంలో వేరొక భక్తి తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. సద్గురువులను ఆశ్రయించి ఆ తత్వాన్ని తెలుసుకోవడమే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన లక్ష్యం. అటువంటి ప్రతీకాత్మక తత్వాన్ని ఈ చిన్నారి ఎంతో చక్కగా గోదా పాత్రలో మనకు చేసి చూపించారు. ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో మూడవ అంశం కళా వైభవం.
పాటలో పరవశం, చిత్రలేఖనంలో నిశ్శబ్ద భక్తి, వాద్య పరికరాలతో దైవనాదాన్ని పలికించడం, పాదాలతో తాళం వేస్తూ నాట్యం చేసిన ఇవన్నీ కలిస్తేనే కళా వైభవం. మరి ఈనాటి కళా వైభవంలో ఈ చిన్నారి ప్రదర్శనను చూసి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. నా పేరు జి నిశాంత్. మాతృశ్రీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కాళీమాత చిత్రాన్ని వేయబోతున్నాను. గురువుగారు, చక్కటి కళా వైభవాన్ని చూసి ఆనందించాం కదా. మరి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేస్తారా? శాస్త్రంలో చెప్తారు, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని.
శబ్దార్థావేవ కావ్యస్య శరీరం అని చెప్తారు. అంటే ఒక శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం, ఈ రెండు కూడా ఒక కావ్యమునకు శరీరముట. అదేవిధంగా మానవులమైనటువంటి మనకు ఇదిగో కరచరణాద్యవయవాలతో ఒక శరీరం ఉన్నది. ఈ కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి శరీరాన్ని మాట్లాడిస్తున్నది, పాట పాడిస్తున్నది, నాట్యము చేయిస్తున్నది, వివిధమైనటువంటి కళలను ప్రదర్శింపజేస్తూ ఉన్నటువంటిది కూడా లోపల ఉండేటువంటి ఆత్మ. అయితే కేవలము ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంటే సరిపోతుందా? ఇంకేదీ కూడా అవసరం లేదా అనంటే అంటున్నారు, ఆ శరీరానికి ఆ ఆత్మకు కూడా అలంకరణ కావాలండి. వస్త్రేణ వపుషా వాచ ఇత్యాది అలంకరణలు కావాలి. అయితే నిజమైనటువంటి అలంకరణ ఏమిటట? మనం ధరించేటువంటి వస్త్రము, మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణములో, మనం పెట్టుకున్నటువంటి తిలకములో ఇవేవి కాదు నిజమైనటువంటి అలంకరణలు. ఒక మానవుడికి, ఒక ఆత్మకు, ఒక శరీరానికి నిజమైనటువంటి అలంకరణ అంటే ఏమిటి అంటే ఒక కళలో ప్రావీణ్యం అన్నారు. అది నాట్య కళ కావచ్చు, గానకళ కావచ్చు, వాద్య విశేషాన్ని చేయగలిగేటువంటి కళ కావచ్చు. ఇటువంటి కళను ఎవరైతే నేర్చుకుని ఉంటారో నిజముగా వారందరూ కూడా ఆభరణయుక్తమైనటువంటి శరీరాత్మకులు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మరి మనం అందరం కూడా అందుకే అంటారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశువు అంటారు. మరి మనం అలా కాకూడదు కదా. మనమే కాదు, ముఖ్యంగా మన చిన్నారులను కూడా చక్కనైనటువంటి కళలలో నేర్పరితనాన్ని ఆ చిన్నారులకు నేర్పించాలి. ఈ రోజున మనం చూడండి, బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా వారి వారి యొక్క కళని, గానమును, నాట్యమును, వాద్య విశేషమును చాలా గొప్పగా ప్రదర్శించారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, వారు ప్రదర్శించినటువంటి ఈ కళలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు చేరుకోవాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన ఈ సంప్రదాయ వేషధారణే మన సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మరి ఈ విభాగంలో చిన్నారులు భిన్న రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నివేద. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళల సంప్రదాయ వేషధారణ గురించి చెప్పబోతున్నాను. మా రాష్ట్రం మధ్య భారతదేశంలో ఉన్న అందమైన రాష్ట్రం. ఛత్తీస్గఢ్ మహిళలు సాధారణంగా పత్తి చీరలు ధరించడం ఇష్టపడతారు. మా చీరలు ప్రకాశవంతమైన రంగులతో, సరళమైన డిజైన్లతో ఉంటాయి. గిరిజన మహిళలు వెండి ఆభరణాలు, గాజులు, గొలుసులు ధరించి ఎంతో అందంగా కనిపిస్తారు. మా రాష్ట్రంలో గిరిజన సంస్కృతికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. పండుగల సమయంలో మేము సంప్రదాయ దుస్తులను, నృత్యాలు చేస్తాము. ముఖ్యంగా బస్తర్ దసరా సందర్భంగా అందరూ సంప్రదాయ వేషధారణలో పాల్గొంటారు. మా దుస్తులు ప్రకృతికి దగ్గరగా ఉండే రంగులతో తయారు చేస్తారు. చేతితో నేసిన వస్త్రాలు మా రాష్ట్రానికి ప్రత్యేకత. సాదాసీదా జీవన శైలి మా ప్రజల ప్రత్యేక లక్షణం. మా సంప్రదాయ దుస్తులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. గిరిజన కళలు, చేతి పనులు మా రాష్ట్రానికి గౌరవం. ఛత్తీస్గఢ్ను ధాన్యాల గిన్నె అని కూడా పిలుస్తారు. మా దుస్తులు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు అందంగా ఉంటాయి. ఈరోజు నేను నా రాష్ట్ర సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, సంప్రదాయ వస్త్రధారణను చూశారు కదండి, మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. కర్మభూమి అయినటువంటి భారతావనిలో ప్రతి ఒక్క ప్రాంతమునకు కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఔన్నత్యం ఉన్నది. అలా ఛత్తీస్గఢ్ యొక్క ఔన్నత్యాన్ని ఈ చిన్నారి ఛత్తీస్గఢ్ ప్రాంతపు వస్త్రధారణతో వచ్చి చాలా చక్కగా తెలియజేసింది. మనమందరం కూడా లోకాన్ని చూడాలి. ఈ వయసు నుండే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే లోకాన్ని ఎంతగా పరికించి చూస్తూ అక్కడక్కడ ఉండేటువంటి సాంప్రదాయములన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుంటామో అంత చక్కనైనటువంటి జ్ఞానంతో ముందుకు సాగగలుగుతాం మన జీవితాలలో.
ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒక్కొక్క ధర్మము, ఆ ధర్మానికి ఒక ఔన్నత్యము కూడా దాగి ఉంటుంది. ఆ ఔన్నత్యాన్ని చక్కగా ఈ చిన్నారి ఈ రోజున తెలియజేసింది. ఈ చిన్నారికి సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా కోరుతున్నాం. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో ఓ మంచి మాట మీ నుండి ఆశిస్తున్నా. ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా చక్కగా శ్లోక పఠనము, పాత్రాభినయము ఇత్యాది కార్యాలన్నీ కూడా చక్కగా చేశారు. వీరందరినీ ఉద్దేశించి, అదేవిధంగా బాలముకుందం కార్యక్రమ ప్రేక్షకులను కూడా ఉద్దేశించి ఒక మంచి మాటను మనం అందరం కూడా అనుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి మంచి మాట అంటే ఏమిటండి? ఒక మంచి మాట ఎంత గొప్పది అంటే, అపారమైనటువంటి ధనముల కన్నా, పదవుల కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే సరైనటువంటి సమయంలో ఒక వ్యక్తికి అందేటువంటి ఒక మంచి మాట. అందుకే మన వాళ్ళంటారు మాటే మంత్రము అని కూడా కవులు వర్ణన చేస్తారు. ఆ మంచి మాట మరి ఎలా ఉండాలి అంటే దానికి కూడా లక్షణం చెప్పారు మన శాస్త్రంలో. మన శాస్త్రంలో దేనికి కూడా లక్షణములు చెప్పకుండా వదిలిపెట్టారు. ఆప్తవాక్యం శబ్ద ఆప్తస్తు యథార్థవక్త. ఏది మంచి మాట అంటే ఆప్తవాక్యము, ఎవరు పడితే వారు చెప్పేది మంచి మాట కాదట. మనకు నిజమైనటువంటి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేది మంచి మాట. మరి ఆప్తులంటే ఎవరండి? ఎవరైనా నేను ఆప్తున్నయ్యా అని చెప్పి వచ్చి ఆయన ఒక మాట చెప్పేస్తే అది మంచి మాట అయిపోతుందా? కాదట. ఆప్తః కహ, ఎవరు ఆప్తుడు అంటే ఆప్తస్తు యథార్థవక్త అన్నారు. యథార్థమును ఎవరైతే పలుకుతూ ఉంటారో వారే నిజమైనటువంటి ఆప్తులు అన్నారు. మరి మనందరికీ యథార్థవక్త అయినటువంటి ఆప్తులు ఎవరండి? ఆ యథార్థవక్తలైనటువంటి ఆప్తులను మనం ఎలా గుర్తించాలి, మనకు ఎక్కడ దొరుకుతారు అంటే దానికి కూడా వేదమాట చెప్తోంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటుంది. ఈ లోకంలో మొట్టమొదటి ఆప్తవక్త ఎవరు, మంచి మాట మనకు నేర్పేది ఎవరు అంటే మొట్టమొదటిది తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. మరి నిజంగా వారందరూ కూడా చెప్పేటువంటి ఆప్తవాక్యములను ఈ చిన్నారులు ఎంతగా వారి వారి యొక్క జీవితాలలో శిరసావహించి గ్రహించగలుగుతారో వారంతగా వృద్ధిలోకి రాగలుగుతారు. మరి మనమందరం ఈ చిన్నారులు, ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రేక్షకులం మనందరం కూడా ఈ ఆప్తవాక్యార్థ రూపమైనటువంటి మంచి మాటను మనందరం కూడా శిరసావహిద్దాం. ఆ మంచి మాట ఏమిటి అంటే ఒకే ఒక్కటి ఉన్నది. భగవద్భక్తి మార్గంలో ఉత్తమ భాగవతులుగా మనం అందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయడం. మన బిడ్డలకి ఆస్తి పాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక భగవంతుడి యొక్క భక్తిని మనం కలిగిస్తే చాలు, అదే గొప్ప ఆస్తి అని పెద్దలు అంటారు. మరి అటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ, మన చిన్నారులకు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తూ ఈ గొప్పదైనటువంటి బాలముకుందం కార్యక్రమాన్ని మనం అందరం కూడా శుభప్రదం చేసుకుందాం. గోవిందుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుందాం. చూశారు కదండి, చిన్నారులు తమ కళా నైపుణ్యాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించారో. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.